బ్లాస్టింగ్ అనాలో సెన్సేషనల్ అనాలో ఏమనాలో కూడా నాకే అర్థం కావట్లేదు. మీకైతే ఎలా అనిపిస్తుందో అది కామెంట్లో తెలియచేయండి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసలీల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. విజయసాయిరెడ్డి వల్ల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని, తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, విజయసాయిరెడ్డితో పాటు సుభాష్ లే కారణమని ఫిర్యాదు చేశారు. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. నిజమా? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. నేను బయట యోగిని, లోపలేమో భోగిని. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని, పెద్ద సమస్య వచ్చి పడిందే. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసి పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తన భార్య గత ఏడాది జూలైలో గర్భం దాల్చిందని, ఏప్రిల్ నెలలో బాబుకు జన్మనిచ్చిందని వివరించారు. విజయసాయిరెడ్డి పేరు చెప్పిందని అన్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ ఏడాది ఏప్రిల్లో తన భార్యకు పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించారని ఇన్వెస్ట్ చేశారు. అంతా బానే ఉంది. ఇక్కడ సో ఆల్రెడీ 5 నెలల క్రితం మాట అన్నారు. ఇటీవలే శాంతిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. వాడు ఓవర్ చేస్తే దిగరా అంట ముందు. దేవాదాయ శాఖలో శాంతి భర్త కంప్లైంట్ సంచలనంగా మారింది. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాడే, నువ్వు అంత పెద్ద గొట్టంగాడు అని అడుగుతున్నారు. రెడ్డి అక్రమ లీలలపై గతంలోనూ చాలా ఆరోపణలు వచ్చాయి. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, ఇప్పుడు అవన్నీ మళ్ళీ బయటికి తవ్వి తీస్తున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడు వైసీపీకి వచ్చింది ఒక అక్రమ సంబంధం సంక్షోభంపై. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. పుట్టబోయే ఒక బిడ్డకు సాయిరెడ్డి తండ్రి అంటూ బయటకు పొక్కని సమాచారం. అవరేషనిగా ఎట్టుంది నా కొత్త సంసారము, అదే కొత్త దాంపత్య జీవితం. మదన్ మోహన్ ప్రస్తుతం ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఒక సంచలన లేఖ రాశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ కమిషనర్ కు రాసిన లేఖలో మదన్ మోహన్ డిమాండ్ చేశారు. సంథింగ్ రాంగ్.